నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు రియల్ టాక్ విత్ ప్రేమ్లో ఖమ్మంలో జరిగిన ఒక అమానుషమైన ఘటన గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఆ పాప మళ్ళీ తిరిగి స్కూల్కు వెళ్తుందో లేదో అర్థం కాని పరిస్థితి. మళ్ళీ బ్యాగ్ వేసుకొని స్కూల్కి వెళ్ళగలుగుతా. ఖచ్చితంగా ఇలాంటి వాడిని ఎన్కౌంటర్ చేస్తేనే అవి రిపీట్ కాకుండా చూసుకుంటాయని చెప్పేసి నా ఈ ముక్కుపచ్చలారని వయసు, ఎండాకాలం సెలవుల్లో ఆనందంగా తాతయ్యతో గడుపుదామని వచ్చిన ఆ పాప బొక్కలు విరిగి ఈరోజు ఆసుపత్రి మంచానికే పరిమితం అయిందంటే ఇంకా పిల్లని ఉన్న ఇంటి ఓనర్ సాహిబ్ గారు అదో పెట్టించుకుంటా చిన్నగా దాన్ని మొబ్బెట్టి తీసుకెళ్లి పైకి వెళ్ళి ఆగం చేసి దాన్ని చంపడానికి ప్రయత్నం చేసిండు. గౌరవతలు ఎత్తేసింది సార్. అది చచ్చిపోతే మాకు తెలియకుండా ప్రాణం పోతే ఏ బాధ పోయింది అన్నట్టు ప్లాన్తో చేసిండు. ఆ భగవంతుడు ఆ బతికిచ్చి నిన్న సోయించి నిన్న నిజం చెప్పినాకనే ఆ సాహిబ్ గారు. దుర్మార్గమైన దరిద్రులు ఈ సమాజంలో అమ్మాయిల పట్ల అఘాయిత్యాలకు పాల్పడమే కారణంగా కనిపిస్తుంది. సో ఈరోజు ఖమ్మం జిల్లా మొత్తం కూడా అట్టుడికి పోతుందంటే కారణం 12 ఏళ్ల కూడా కులాలకు అతీతంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలందరూ కూడా ముఖ్య కంఠంతో కోరుకునేది ఒకటే, నిందితుడు ఎవరైనా కూడా సమానమే, ఎవడు చేసినా కూడా తప్పే. బాలిక అమ్మాయి పేరు కానీ ఫోటోలు కానీ రివీల్ చేయొద్దు కనుక నేను మీకు కేవలం వయసు మాత్రమే చెప్తున్నా. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ఈ వార్త దవనంలో వ్యాపించింది. పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా కొనసాగుతున్నాయి. ఎవరైతే ఈ యొక్క అఘాయిత్యానికి పాల్పడి అమ్మాయిని సాక్ష్యాధారాలు లేకుండా అమ్మాయిని చంపేద్దాం అనుకున్న ఈ దుర్మార్గుడు మహమ్మద్ గౌస్, తను అమ్మాయినే చంపేద్దాం అనుకుంటూ సాక్ష్యాధారాలే లేకుండా చేద్దాం అనుకుంటూ, కానీ ప్రజలు ఉద్యమకారులు ఆ అమ్మాయి చెప్పిన నిజాన్ని విన్న తర్వాత వాడిని ఉరిశిక్ష వేసేంత వరకు కూడా ఈ ఉద్యమాలు ఆపేలా కనిపిస్తలేరు. ఈ ఘటన 6వ తేదీన ఖమ్మం పట్టణంలోని రాంపర్తి నగర్లో చోటు చేసుకుంది. సో ఈ ఘటనకు సంబంధించి అపార్ట్మెంట్లో ముసలాయన తన మనవరాలు ఎండాకాలం సెలవుల కోసం వచ్చింది. ఆడుకుంటూ ఉన్న నేపథ్యంలోనే అదే అపార్ట్మెంట్కు సంబంధించిన ఒక క్యాబ్ డ్రైవర్, తను గతంలో బీఆర్ఎస్లో ఒక లీడర్గా పనిచేసిండు. ప్రస్తుతం అధికార పార్టీలో కూడా తను ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళి కాలం గడుపుతూ డ్రైవింగ్ చేస్తూ జీవనం సాగించే గౌస్, ఈ దుర్మార్గుడు వీడు ఆ అమ్మాయి మీద కన్ను వేసిండు. ఆడుకుంటూ పైకి వెళ్తుంది. ఆ కన్స్ట్రక్షన్లో ఉన్న అపార్ట్మెంట్ పైకి తీసుకెళ్ళి 3rd ఫ్లోర్లో అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అఘాయిత్యానికి అమ్మాయి అడ్డు చెప్పడంతో మళ్ళా కిందికి వెళ్ళి ఇతరులకు చెప్తుందేమో, తను కటకటల పాలు అవుతానేమోననే భయంతో సాక్ష్యాధారం లేకుండా అమ్మాయినే ఈ భూమి మీద లేకుండా చేద్దాం అనుకుండు. కానీ అదృష్టవశాత్తు ఆ అమ్మాయి పట్ల భగవంతుడు నిజంగా కూడా ఉన్నాడని చెప్పుకోవాలి. ఆ అమ్మాయికి కేవలం ఇన్వెస్టిగేషన్స్ చేశాము, ఎంఆర్ఐ, సిటీ స్కాన్, ఎక్స్రే అన్ని చేశాము, అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించాము. ఆమెకు అందరు స్పెషలిస్ట్ కన్సల్టేషన్స్ తీసుకున్నాము, న్యూరో సర్జరీ, ఆర్థోపెడిక్స్, గైనిక్. అండ్ ఆమెని ఇప్పుడు పేషెంట్ బాగా రికవర్ అవుతున్నారు. ఇప్పుడు హీమోడైనమిక్ అంటే బ్లడ్ ప్రెషర్, బీపీ, బ్లడ్ ప్రెషర్, పల్స్ అన్ని స్టెబిలైజ్ అయ్యాయి. అండ్ ఇప్పుడు బాగా అంటే స్పైనల్ కార్డ్ మొత్తం విరిగిపోయింది, కానీ అమ్మాయి చావలేదు. సో అసలు కథ అంతా ఇక్కడ ప్రారంభమైంది. ఈ 2 రోజులు ఇది ప్రమాదంగానే ఆడుకున్నారు ప్రతి ఒక్కరు. 2 రోజులు 6 నుంచి 8 వరకు ప్రమాదవశాత్తు అమ్మాయి కింద పడింది అనుకున్నారు. కానీ ఆ రోజు ఆసుపత్రికి తీసుకొచ్చిన తర్వాత అమ్మాయి చెప్పిన విషయాలకు తల్లిదండ్రుల రక్తం మరిగిపోయింది. వెంటనే విషయాన్ని బయటికి చెప్పారు. తను గౌస్ అనే వ్యక్తే అమ్మాయిని అఘాయిత్యం చేయబోయి తర్వాత 3వ ఫ్లోర్ నుంచి కింద పడేసి చంపేద్దాం అనుకుంటూ, కానీ ఆ పాప గాయాలతోటి బయటపడడంతో విషయం బయటికి రావడం రాష్ట్రం అంతా కూడా ప్రస్తుతం అట్టుడిపోతుంది. ఇది ఒక కేసేనా? ప్రతిరోజు తెలంగాణలో సగటున 5 ఇలాంటి కేసులు, పోక్సో కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వాలు చర్యలు తీసుకోవట్లేవా? చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఇలాంటి కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారంటే దుబాయ్ లాంటి కఠిన చట్టాలు ఇక్కడ లేకపోవడం, ఇలాంటివి జరగగానే మర్మంగాలు కత్తిరించకపోవడమే ప్రధానమైన కారణంగా కనిపిస్తుంది. సో ఇక్కడున్న చట్టాల్లో ఉన్న కొన్ని లొసుగులు కావచ్చు, చట్టాల్లో వాళ్ళకున్న కొన్ని వీటిని ఉపయోగించుకొని ఈ యొక్క శిక్షల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఖమ్మం జిల్లాలో జరిగిన ఈ ఘటన తర్వాత 8వ తారీఖు బయటకు వచ్చిన తర్వాత అమ్మాయిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, ఆ తర్వాత తొలుత ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. తర్వాత ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన తర్వాత విషయం అంతా బయటకు వచ్చిన తర్వాత దీనిపైన అక్కడున్న కొంతమంది లీడర్లు, రజక సంఘాల నేతలు బయటకు వచ్చి పెద్ద ఎత్తున ఉద్యమం చేయడంతో ఇది విషయం మొత్తం ప్రతి ఒక్కరికి తెలిసింది. అయితే నిజానికి గౌస్ చేసిన ఈ యొక్క దుర్మార్గమైన పని ఈరోజు
తనను కాపాడేందుకు కొంతమంది మాజీ కార్పొరేటర్లు, కొంతమంది కార్పొరేటర్ల భర్తలు కూడా సహకరిస్తున్నారని తెలుస్తుంది. ఈరోజు ఖమ్మంలో దీనిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మీ కుటుంబంలో నీ బిడ్డకే ఇలా అయితే, ఒకవేళ ఎవరైతే మాజీ కార్పొరేటర్ ఉన్నారో, ప్రస్తుత కార్పొరేటర్లు ఎవరైతే వాళ్ళ భర్తలు ఉన్నారో, మీ బిడ్డకే ఇలా జరిగితే మీరు కూడా ఇలాంటి ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా? ఎందుకు మొహమ్మద్ గౌస్ను తప్పించే ప్రయత్నం చేస్తున్నారు? సో ఈ విషయం బయటికి రాగానే ఖమ్మం 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసిరు. పోక్సో, అదేవిధంగా అటెంప్ట్ టు మర్డర్ కేసులు, ఈ రెండు కూడా నమోదు చేసి తనను ఇప్పటికే కటకటాల పాలు చేసిరు. తను విచారణ ఖైదీగా జైల్లో ఉన్నప్పటికీ కూడా దీనిపైన ఇంకా సమగ్రమైన విచారణ జరగాలి. ఇప్పటికైతే ప్రస్తుతం ప్రజలందరూ కూడా, ప్రజా సంఘాలు కూడా ప్రతి ఒక్కరు డిమాండ్ చేస్తుంది ఏంటంటే, ఇలాంటి ఉన్మాదిని, ఇలాంటి దుర్మార్గుని, ఇలాంటి కామ కుక్కను ఉరి తీయాలి అనేది ప్రధానమైన డిమాండ్ రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తుంది. అయితే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి త్వరితగతిన శిక్ష విధిస్తేనే మేమందరం శాంతిస్తామని చెప్పి అక్కడ ఉన్న ప్రజలందరూ చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే నిజానికి ఈ కేసు విషయంలో దాదాపు ఒక 10 రోజులుగా దీనిపైన రాద్ధాంతం జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు నేను అడుగుతుంది ఒక జర్నలిస్ట్గా, ఒకవేళ ఎవరైతే అక్కడ కాంగ్రెస్ పార్టీ లీడర్లో లేదంటే బీఆర్ఎస్ పార్టీ లీడర్లో వేరే ఇతర కార్పొరేటర్లు కనుక ఎందుకు పోలీసుల పైన ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తున్నారు? గౌస్ను తప్పించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? మీ కుటుంబంలో ఒకవేళ మీ బిడ్డకే ఇలా జరిగితే మీరు పోలీసుల దగ్గరికి పోయి కేసు కాకుండా లేదంటే చేసే ప్రయత్నం చేస్తారా? ఎందుకు? ఒక దుర్మార్గుని, ఒక అమ్మాయిని అఘాయిత్యం చేయడమే కాదు, ఆ అమ్మాయిని శాశ్వతంగా చంపేద్దామని చూసిన ఒక దుర్మార్గునికి, ఒక కీచకుడికి, ఒక నీచకుడికి మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో ఈరోజు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి కార్పొరేటర్లకు కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఈ లీడర్లకు ఉంది. సో మీ కుటుంబ సభ్యులు, మీ పిల్లల్ని చూసుకోండి ఒకసారి. పాపం ఎండాకాలం సెలవుల్లో ఆడుకోవడానికి వచ్చిన అమ్మాయిని చంపేద్దాం, అఘాయిత్యం చేద్దాం 49 ఏళ్ళ గౌస్ అనేటోడు చేస్తే కూడా వాడు హిందువా, ముస్లిమా, లేదంటే క్రైస్తవుడా, ఇంకెవడైనా కానీ చిన్న పాప, అసలు ఇది వాడు ఏం చేస్తుండో అర్థం కాని పరిస్థితుల్లో అమ్మాయి ఉండొచ్చు, చేయబోయిండు, చంపేద్దాం అనుకుంటూ. అలాంటి వాడికి మీరు సపోర్ట్ చేస్తున్నారంటే సభ్య సమాజం మీరు చేస్తున్న ఈ యొక్క చర్యకు నిజంగా కూడా తలదించుకోవడం కాదు, మిమ్మల్ని కూడా చెప్పులతో కొట్టాలి. నిజానికి ఈరోజు విచారణ ఖైదీగా ఉన్నాడు. రేపో మాపో దీనిపైన సమగ్రమైన విచారణ చేయడమే కాకుండా తనకు ఖచ్చితంగా 20 నుంచి 30 ఏళ్ళ శిక్ష పడుతుంది. అవసరమైతే ఉరిశిక్ష విధించేందుకు కూడా ఇప్పుడు చట్టాలు, ఇప్పుడున్న అధునాతనమైన అడ్వకేట్స్ కావచ్చు, అదేవిధంగా డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో ఉన్న ప్రధాన న్యాయమూర్తులు కావచ్చు, వీరు ఏ మాత్రం కూడా వెనకడుగు వేస్తలేరు. మనం చూసినాం గతంలో నల్గొండ జిల్లాకు సంబంధించి కొన్ని కేసుల్లో ఉరిశిక్ష విధించిన దాఖలాలు కూడా ఉన్నాయి. సో ఇక్కడ కూడా ప్రజలందరూ కూడా ఇదే కోరుకుంటున్నారు. ఎవరైతే ఈ 49 సంవత్సరాల ఈ కిరాతకుడు, కామ కుక్క గౌస్ ఉన్నాడో తనకు ఖచ్చితంగా ఉరిశిక్ష వేసేంత వరకు కూడా మేమంతా కూడా ఉద్యమాలు చేస్తామని ఈరోజు అందమైన ఆశలతో ఆ అమ్మాయి ఆడుకుందామని వచ్చిన ఆ అమ్మాయిని చిదిమేద్దామని చూసిన గౌస్ను ఖచ్చితంగా ఈ యొక్క లోకం నుంచి తరిమేయాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది. ఎందుకంటే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మన రాష్ట్రంలో సగటున 5 ప్రతిరోజు ఈ యొక్క కేసులు నమోదవుతున్నాయి. అంటే నమోదు కాని కేసులు కోకొల్లలు. ఇజ్జత్కి భయపడి లేదంటే పోలీస్ స్టేషన్ల చుట్టూ మనల్ని తిప్పుతారు, బాధితులమైనప్పటికీ కూడా మనల్ని తిప్పుతారు. ఆ కోర్టు ఫీజులు కట్టాలి, లేదంటే ఇంకా ఇతరత్ర కేసులు, ఇజ్జత్ పోతుందని చెప్పి కూడా చాలామంది ఇలాంటి కేసుల్లో బయటికి రాని వాళ్ళు వందలు ఉన్నాయి. సో ఇలాంటివి పునరావృతం కాకుండా గౌస్ని ఖచ్చితంగా శిక్షించాలనేది ప్రధానమైన డిమాండ్ వినిపిస్తుంది. చూద్దాం, ఈ కేసును మొత్తం కూడా స్టడీ